ఎఫ్ హబ్ వారి పి అండ్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. నమస్తే విజయ మ్యామ్. నమస్తే ఉషా. ఈ సంవత్సరానికి సంబంధించి ఎస్పెషల్లీ పౌర్ణమి, ఇది చివరి పౌర్ణమి అవబోతుందని చెప్పొచ్చు. ఈ పౌర్ణమికి చాలా ఇంపార్టెన్స్ ఉందని కూడా చెప్తూ ఉన్నారు. మనం లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ పౌర్ణమి రోజు చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటుంటాయి, ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతూ ఉంటుంది. ఈ రోజులో కనుక ఏదైనా ఇంట్యూషన్ని తీసుకుంటే డెఫినెట్గా నెరవేరుతుందని చెప్తుంటుంటారు. మనం తీసుకునే ఇంట్యూషన్ స్ట్రాంగ్ చేయాలి అంటే, దాని వైపు పాజిటివిటీని యాడ్ చేయాలంటే ఏ విధంగా అంటారు? ఒక ఇంట్యూషన్ని ఏ విధంగా స్ట్రాంగ్ చేయాలి? వావ్ ఉషా, మీరు న్యూ ఇయర్ని మొదలెట్టక ముందు మీరు ఏ పంచ్ అంటే ఏ బూస్టర్ ఇస్తే నా లైఫ్ చేంజ్ అయిపోతుంది అని అడిగేశారు. అయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయము. ఇది మాత్రం అర్థమయ్యింది అనుకోండి, ఇంకా మన లైఫ్స్ని మనమే సెట్ చేసుకోవచ్చు. అయితే మీరు అన్నట్టు పౌర్ణమి రోజు, ఇప్పుడు డిసెంబర్ 15న పౌర్ణమి రోజు మనం వర్క్షాప్ కూడా చేస్తున్నాము దీనికి సంబంధించి. అయితే కొన్ని టెక్నిక్స్ మీకు అర్థం చేపిస్తాను ఇప్పుడు, దాన్ని బట్టి మీకు అది ఎంత పవర్ఫుల్ అవుతుంది అనేది తెలిసిపోతుంది. అయితే ఇంట్యూషన్, ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ అనేది ఇన్ఫైనైట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గరకు వస్తుంది. ఇది వాడాలా అనే కన్ఫ్యూజన్ ఉంటుంది చూడండి. ఎప్పుడు ఒక క్లారిటీ ఉండదు, మైండ్ ఎప్పుడు ఆలోచనలోనే ఉంటుంది. ఏది కరెక్ట్గా ఉంది, నాకు ఈ ఐడియా ఇంపార్టెంటా, ఇది చేస్తే బాగుంటుందా. మనం డ్రైవింగ్ చేసినా కూడా అదే ఆలోచనలో ఉంటాం కదా, ఈరోజు ఇది చేయాలా అది చేయాలా అని క్లటర్గా ఉంటుంది కదా. అయితే ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది అంటే, ఈ దాన్ని నేను ఎలా దాటాలి అనుకుంటారు. అంటే దీనికి నాకు సొల్యూషనే లేదా అంటారు. అయితే దీనికి చాలా బెస్ట్ సొల్యూషన్, ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మన ఫీలింగ్స్ని మనం అర్థం చేసుకున్నాము, మన థాట్ ప్రాసెస్ని మనం అర్థం చేసుకున్నాము అంటే నెక్స్ట్ స్టెప్ ప్రాక్టీస్ చేయడం. అయితే ఫస్ట్ ఇంట్యూషన్ అంటే ఏంటి? ఇంట్యూషన్ కన్నా ముందు మన స్టేట్ ఆఫ్ మైండ్లో ఒక 2 మైండ్స్ ఉంటాయి అంటాం కదా, సబ్ కాన్షియస్ అండ్ కాన్షియస్ మైండ్. సూపర్ కాన్షియస్ వీ కెన్ డూ లేటర్. సబ్ కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుంది అంటే, ఇట్ ఈస్ ఆటోమేటిక్. అంటే మీరు ఒక కంప్యూటర్లో అనుకోండి, ఇన్పుట్ ఇస్తే అది అవుట్పుట్ ఇస్తుంది. దానికి సజెషన్స్ ఏమీ ఉండవు, మీరు ఏం చెప్తే అదే చేస్తుంది, అంతే దాని పని. అయితే మనకున్నది కాన్షియస్ మైండ్. అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కాన్షియస్ మైండ్? లేచినప్పటి నుంచి పడుకునే వరకే మనకు కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది. ఇంతవరకు మనకు ఐడియా ఉంది. అయితే ఈ కాన్షియస్ మైండ్ 12 hours అనుకున్నాము, పడుకోకుండా మనం ఉన్నాము. ఈ 12 hours నేను వాడాలా అని టెన్షన్లో ఉంటాం కదా. ప్రెజెంట్ని ఎంజాయ్ చేయకుండా మనం ఈ టెన్షన్లోనే ఉంటాము. అయ్యో కాన్షియస్ మైండ్లో ఇది చేయాలి అది చేయాలి. నో వే, యూ హ్యావ్ టు ఎంజాయ్ యువర్ ప్రెజెంట్ మూమెంట్ అంటాం కదా. ఎప్పుడు ప్రెజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చెయ్యి, నువ్వు ఆలోచించక, ఫ్యూచర్ గురించి ఆలోచించక, గతం గురించి ఆలోచించక అంటాము. ఇవన్నీ తెలుసు, కానీ ఎప్పుడు మళ్ళీ కాన్షియస్ మైండ్ నేను వాడాలి? సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు పనిచేస్తుంది అంటున్నారు, ప్రాక్టీస్ చేయాలంటున్నారు, కాన్షియస్ మైండ్ని వాడాలంటున్నారు. మరి ఎప్పుడు వాడాలి? అయితే ఇక్కడే లెక్క ఉంది. ఈ ఇంట్యూషన్ పని చేయాలి అంటే, మనం పడుకునే ముందు మనకు కునుకు వస్తుంది అంటాం కదా, అలా నిద్రపోతాం కదా. ఆ నిద్రపోయే టైం మనకే తెలీదు ఎప్పుడు నిద్రపోతాము అన్నట్టు కదా. అలా కొంతమందికి ఏమో పడుకోగానే నిద్ర వస్తుంది అంటారు, కొంతమంది అటు తిరిగి ఇటు తిరిగి ఎప్పుడు పడుకుంటారో తెలీదు అంటారు. సో ఈ పాయింట్ని క్యాచ్ చేసుకోండి. అంటే ఈ టైంని మీరు కాన్సన్ట్రేట్ చేయండి. లేచినప్పుడు కూడా మీరు ఒక్క కునుకు, అంటే ఒక జట్కాతో లేస్తాం కదా, ఒక జట్కా దారితో లేస్తాం కదా. థాట్ ఏమన్నా అవని, కానీ ఫస్ట్ అర్థం చేసుకోండి. పడుకునేటప్పుడు ఒక కునుకు ఉంటుంది, లేసేటప్పుడు ఒక జట్కాలాగా ఉంటుంది. ఈ 2 పాయింట్స్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ ఇంట్యూషన్ టు స్టార్ట్ వర్కింగ్. అంటే వర్క్ అవ్వాలి అంటే ఈ 2 నిమిషాల్ని మనం ట్యాప్ చేయగలగాలి రోజు. మీకు ఉన్న ఒక్క ఆయుధం ఏంటి అంటే ఇవి 2 పాయింట్స్. నిద్రపోయే ముందు 1 నిమిషం, లేచే ముందు 1 నిమిషం, అంతే. అప్పుడు మన వర్క్ స్టార్ట్ చేయాలి కాన్షియస్నెస్తో. అంటే సబ్ కాన్షియస్ని నేను ఎప్పుడు ట్రైన్ చేస్తాను అంటే, ఆ కాన్షియస్నెస్ని లేపినప్పుడే ఏదన్నా ఫీడ్ చేస్తే అది ఆటోమేటిక్గా అయిపోతుంది. అంటే ఇన్పుట్ ఇచ్చేసాను, సబ్ కాన్షియస్కి వెళ్ళిపోయింది. ఇన్పుట్కి అది నేను ఒక పెద్ద ఏమంటారు బండారం కావాలి అన్నా కూడా
అది ఇంకా పెద్దదా చిన్నదా చూడదు. సబ్ కాన్షియస్కి ఏంటి, నువ్వు ఒక ఇన్పుట్ ఇచ్చావు, నాకు అది రావాలి అంటే సబ్ కాన్షియస్ నాకు ఇచ్చేస్తుంది. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సి, మన దగ్గర ఇప్పుడు 1 lakh రూపీ ఉంది. అయితే నాకు నెక్స్ట్ డేకి 2 lakh రూపీ కావాలి అంటాను. అయితే ఈ 2 lakhsకి నాకు ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంది. లాజికల్ మైండ్తో మార్నింగ్ నుంచి కూర్చొని ఆలోచిస్తాను, ఎలా వస్తుంది, ఇలా వస్తుందేమో, అక్కడి నుంచి ఇస్తారేమో, ఇక్కడి నుంచి అది ఇది అనుకుంటూ మనం ఏదో పర్మిటేషన్ కాంబినేషన్ చేస్తూ ఉంటాం కదా. అది ఏమీ అవసరం లేదు. మీరు ఒక 1 week ముందు అనుకోండి, నాకు ఇంత అమౌంట్ కావాలి అనుకున్నప్పుడు ఆ ఫిజికల్ యాక్షన్ కోసము మీరు ఈ టైం స్పాట్స్ని యూస్ చేశారంటే, అంటే నైట్ పడుకునేటప్పుడు మీరు రాసి ఉంటారు కదా పేపర్లో, ఇంటెన్షన్స్ రాసాం కదా. లాస్ట్ టైం చెప్పినట్టు నాకు ఐ రిసీవ్ 50,000 రూపీస్ ఫ్రమ్ ద యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసి ఉంటాం కదా. దాన్ని ఒక్కసారి పడుకునే ముందు లేకపోతే రికార్డ్ చేయండి మీ వాయిస్ని. దీంతో ఇది మాత్రం పక్కాగా పనిచేస్తుంది. రికార్డ్ చేయండి మీ వాయిస్ని, మీరు జస్ట్ పెట్టేసుకొని వింటూ పడుకోండి. సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ గోయింగ్ టు వర్క్. అంటే సబ్ కాన్షియస్ మైండ్ అసలు పడుకోదు, ఇంకా 24 hours అది పనిచేస్తూనే ఉంటుంది. కాబట్టి మీరు చేసే టాస్క్ని సబ్ కాన్షియస్ మైండ్ ఎక్కడి నుంచన్నా పలు విధాలుగా తెచ్చి మీ దగ్గరికి పెట్టడం, దాని పనే అది. సో అది చేస్తుంది. లేచినప్పుడు కూడా మీరు ఇది వింటూ పడుకున్నారు కాబట్టి లేచినప్పుడు కూడా మీకు తెలియకుండానే మీరు దీని గురించే ఒక ఐడియా అనేది స్ఫురిస్తుంది. చూడండి, అది ఇంట్యూషన్. సి దట్ ఐడియా వాట్ యు గెట్ అట్ దట్ టైం. అంటే నీ అకౌంట్లో నీవేవో పాత షేర్స్ ఉన్నాయనుకుంటా, నువ్వు ఎక్కడో అల్మార్లో పెట్టుంటావు, ఒకసారి తీయది అని ఒక ఆన్సర్ వస్తుంది చూడు, అది ఆన్సర్. ఆ ఆన్సర్తో మీరు పని చేశారనుకోండి, ఇంకా ఎవరిది అడగక్కర్లేదు. మిమ్మల్ని మీరే కాన్ఫిడెంట్గా ఈ 2 pointsని ట్యాప్ చేయగలిగారు అంటే ఇంకా డబ్బే డబ్బు. సో పడుకునే ముందు ఎప్పుడైతే ఉంటుందో మనం ఇంకా నిద్రలోకి వెళ్తున్నాము అది మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ ప్రాసెస్లో మనం ఏదైతే స్ట్రాంగ్ చేయాలనుకుంటున్నామో, దేనికోసమైతే మనం వెతుకుతూ ఉన్నామో ఆ పాయింట్, అంటే ఇన్ పాజిటివ్ వే అంటున్నారా, అంటే పొందినట్లుగానే మనం దాన్ని అఫర్మ్ చేస్తూ పడుకోవాలా? అఫర్మ్ చేయాలి, విజువలైజ్ చేయాలి. దిస్ ఇస్ కాల్డ్ టిట్రిస్ ఎఫెక్ట్, అంటే TITRES ఎఫెక్ట్. అంటే ఇది సబ్ కాన్షియస్, ఇది సైంటిఫికలీ ప్రూవెన్. సబ్ కాన్షియస్ మైండ్లో ఇది వెళ్ళిపోతుంది అనమాట. సో మీరు అన్నట్టు విజువలైజేషన్ చేయాలి, అఫర్మేషన్ చేయాలి, మనకి ఏం నచ్చితే అది చేయాలి. పాట పాడండి దీంతో మనకు నచ్చినట్టు. అంటే యు ఆర్ గివింగ్ న్యూ వైబ్రేషన్. ఎప్పుడైనా వైబ్రేషన్ న్యూ ఉందనుకోండి, యూనివర్స్ అనుకుంటుంది ఏంటి ఇక్కడ కొత్తగా ఏదో నడుస్తుంది అని వస్తుంది అనమాట మీ దగ్గరకు. ఏంటో 50,000 అనుకుంటూ పాట పాడుతున్నారు, ఇదేదో బాగుంది. మనం ఎలా కొత్త పాట చూడగానే ఒకసారి విందామా అన్నట్టు వస్తాం కదా, ఇదేదో ట్యూన్ బాగుందేమో, ఈ లిరిక్స్ బాగున్నాయేమో అని కొత్త సాంగ్స్ని ఎక్కువ వింటూ ఉంటాం కదా, అట్లా అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఇంట్యూషన్. మీకు ఆ ఇంట్యూషన్ ఎలాగైనా రావచ్చు, పాట రూపంలో పెట్టారు కాబట్టి పాట రూపంలో కూడా రావచ్చు. సో ఇంట్యూషన్ని స్ట్రాంగ్ చేయాలనుకుంటే మనం పడుకునే ముందు ఎప్పుడైతే నిద్రావస్థకు వెళ్తూ ఉంటాం అనుకున్నప్పుడు సబ్ కాన్షియస్కి జరిగింది పొందాము అన్నట్లు పంపించాలి. అండ్ లేచేటప్పుడు కూడా తీసుకున్నాము, రిసీవ్ చేసుకున్నామన్న మోడ్లోని ఆ మూమెంట్ని కనుక మనం ఎప్పుడైతే నిద్ర లేచే ముందు పడుకునే ముందు కనుక చేయగలిగితే బాగుంటుంది. అండ్ డే కూడా ఆ విధంగానే ఉండే అవకాశం ఉంటుంది అంటారు. డే ఇంకా ఒక హ్యాపీనెస్ వచ్చేసింది కదా. అంటే ఒక చిన్న ఆనందం వచ్చింది అనుకోండి మనకు కాన్షియస్ లో, ఇంకా అది అలా ఉండిపోతుంది. కాన్ఫిడెన్స్ వస్తుంది. చాలా మందికి ఏంటంటే పే చేయాల్సిన బిల్స్ ఉంటూ ఉంటాయి, తెల్లారి లెగిస్తే ఫోన్స్ వస్తూ ఉంటుంటాయి, ఆ టెన్షన్ ఉంటూ ఉంటుంది తెలియకుండానే. ఎలా ఆన్సర్ చేయాలి, బిల్స్ ఎలా క్లియర్ చేస్తాం, లేదంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వలేదని, లేదు అంటే నో చెప్పలేక, ఇలా రకరకాలుగా కొన్నిటిని మనం యాక్సెప్ట్ చేయలేనివి, కొన్నిటివి తీసుకోలేనివి, కొన్ని డబ్బు ఇష్యూస్ ఉంటూ ఉంటాయి. నిద్ర కూడా సరిగా పట్టదు, దాని గురించి ఆలోచిస్తూ పడుకుంటారు. ఆ విధంగానే స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంటుంది. లేచేటప్పుడు కూడా ఒక పెయిన్తో లెగుస్తూ ఉంటుంటారు. బట్ మీరు ఏదైతే విట్రిస్ ఎఫెక్ట్ చెప్పారో, నిజంగా ఇది చాలా మంచి టెక్నిక్. పడుకునే ముందు ఇది సాల్వ్ అయ్యింది, నేను సాల్వ్ చేశాను, మార్నింగ్ హ్యాపీగా దీనికి ఒక సొల్యూషన్తోనే నేను లెగుస్తానన్న ఆ మూమెంట్ని కనుక మనం తీసుకోగలిగితే వండర్ఫుల్. నిజంగా చాలా మందికి ఇది వర్కౌట్ అవుతుందని చెప్పొచ్చు. సో మన క్లాసెస్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? క్లాస్ ఏ టైంకి తీసుకుంటారు? పౌర్ణమి రోజు బేసిక్గా వెయిట్ పైన అంటే జాయిన్ అయ్యే వాళ్ళకి ఏ పర్పస్లో వీళ్ళని స్ట్రాంగ్ చేసే అవకాశం ఉంటుంది అంటారు? సో మెయిన్ ఉషా, మనము ఈ గ్రాటిట్యూడ్ అనేది ఇంపార్టెంట్, ఈ ఫర్గివ్నెస్ అనేది ఇంపార్టెంట్. ఈ పౌర్ణమి రోజు మనం దాని మీద ఫోకస్ చేసి నెక్స్ట్ ఇయర్ని, నేను ఇప్పుడు కొత్త చిగురు రావాలంటే ఎండిపోయిన మొక్క అయినా పర్వాలేదు, మీ దగ్గర ఒక మట్టి ఉంది, ఆ ఎండిపోయిన మొక్క ఉంది, దానికి నీళ్లు పోసారు, దాన్ని కొంచెం కొంచెంగా మీరు
దాన్ని పెంచుతూ కేర్ ఉంది. చేశారనుకోండి, అదేమవుతుంది, కొత్త చిగురు వస్తుందా. అవును. అలాగే అంటే నిరాశగా ఉన్నారనుకున్నాం అనుకోండి, లేదు ఇది అవ్వదు అనుకున్నా కూడా, లేదు నాకు బాగా అవుతుంది, మొక్క నుంచి ఇంకా మంచి మంచి మొక్కలు రావాలి అనుకుంటే కూడా, ఇలాంటి వర్క్షాప్ చేయడంలో గ్రాటిట్యూడ్, ఫర్గివ్నెస్ ఇది చాలా ముఖ్యం. ఒక స్టేజ్లో మనం ఎలా ఉండాలి అంటే, మనం వచ్చిన దానిని ఒక కృతజ్ఞతా భావంతో చూసినప్పుడే మనకి ఇంకొకటి నెక్స్ట్ స్టెప్కి మనకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ వర్క్షాప్ని చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అది పౌర్ణమి ఎనర్జీ కాబట్టి ఈ ఎనర్జీలో మనం ఫర్గివ్నెస్, గ్రాటిట్యూడ్ ఇచ్చి మనకేం కావాలి అని మెల్లిగా పంపిస్తాం యూనివర్స్కి. ముందు మనం హ్యాపీగా వాళ్ళని బటర్ వేసినట్టు, మనం బ్రెడ్కి ఎలా బటర్ వేస్తాం అలా ఫస్ట్ బటర్ వేద్దాం. ఫర్గివ్, గ్రాటిట్యూడ్, ప్లీజ్ ప్లీజ్ అని, తర్వాత నాకు ఇది కావాలి అని చెప్పడం. ఇలాంటి ఒక కాన్సెప్ట్లోకి, వర్క్షాప్లోకి, అంటే ఈజీగా చేయాలి అనేసి, కష్టపడక్కర్లేదు ఎక్కడ. జస్ట్ ఈజీగా మనం ఫర్గివ్నెస్, గ్రాటిట్యూడ్ ఇస్తే మనకు డబ్బులు వస్తాయి, ఇంకేం చేయాలి. సో ఈ సంవత్సరానికి సంబంధించి ఇది పౌర్ణమి, లాస్ట్ పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అండ్ దాంతోపాటు చాలా మిరాకిల్స్ని అచీవ్ చేయడానికి ఈ సెషన్ మీకు చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఎవరైనా సరే ఈ పౌర్ణమి క్లాసెస్లో మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకున్న, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్న, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా.